అందరికీ నమస్కారం. గోల్డ్ ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీకు గోల్డ్లో జరిగే 5 మోసాల గురించి వివరంగా చెప్తాను రండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బంగారం కొనాలి అంటే ఎంతో నమ్మకంతో చేసే పని, కానీ చాలామంది తెలియకుండానే మోసపోతున్నారు. ఈ వీడియోలో గోల్డ్ షాప్లో జరిగే 5 కామన్ మోసాలు వివరంగా చెప్తాను. చివరిలో ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మీ డబ్బు చాలా విలువైనది, దానిని నష్టపోకుండా ఉండాలంటే మీరు అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. టాపిక్లోకి వెళదాం. క్యారెట్ పరంగా మోసం చేస్తారు. అంటే బంగారాన్ని క్యారెట్లో కొలుస్తారు కాబట్టి మీకు 22 క్యారెట్ బంగారం అని చెప్పి 18 క్యారెట్ లేదా మిక్స్ చేసిన బంగారం ఇస్తారు. ఇది ఎక్కువగా బంగారం మిగులు ఉన్న ఆభరణాల్లో జరుగుతుంది. అందుకే మీరు హాల్మార్క్ తప్పనిసరిగా చూసుకోవాలి. అంటే BIS హాల్మార్క్ క్యారెట్ 916 అంటే 22 క్యారెట్ అంటే మీరు కొన్న గోల్డ్ మీద 916 అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. జ్యువెలరీ కోడ్ లాంటి 4 గుర్తులు ఉండాలి. అలాగే వజ్రాల్లో కూడా ఎక్కువగా మోసం చేస్తున్నారు. డైమండ్ జ్యువెలరీ షాపుల్లో వజ్రాల బరువును కలిపి బంగారం బరువులాగా చూపిస్తారు. అంటే వజ్రం వెయిట్లో కూడా మీరు బంగారం ధర చెల్లిస్తున్నారు. అందుకే డైమండ్ జ్యువెలరీలో కొంచెం నెట్ గోల్డ్ వెయిట్ను స్పష్టంగా అడగాలి. మేకింగ్ ఛార్జెస్ పరంగా మోసం చేస్తున్నారు. పలు షాపుల్లో 25 నుంచి 35% వరకు మేకింగ్ ఛార్జ్ వేస్తూ ఉంటారు. ఇది చాలా ఎక్కువ. అసలు బంగారం ధర కన్నా మేకింగ్ ఛార్జే ఎక్కువగా పడేలా చేస్తున్నారు. చెప్పిన రేట్ లోపల అన్ని ఛార్జెస్ కలిపి ఫైనల్గా ధర అడగడం మంచిది. అలాగే మేకింగ్ ఛార్జెస్ వివిధ షాపుల్లో ఎలా ఉన్నాయో కూడా మీరు పరిశీలించుకొని అన్నీ తెలుసుకున్న తర్వాతే గోల్డ్ అనేది కొనుగోలు చేయండి. బరువు పరంగా మోసం చేస్తున్నారు. వెయిట్ మిషన్ను కొంచెం తక్కువ బరువుగా చూపించే మోసాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు బరువు మిషన్ మీద లీగల్ మెట్రోలాజీ స్టాంప్ ఉన్న మిషన్తోనే బంగారం కొలుస్తున్నారా లేదో చెక్ చేయండి. మీకు అనుమానం అయితే మీతో తీసుకెళ్ళిన కాస్త బరువున్న దానిని వారికిచ్చి దీనిని కొలవండి అని చెప్పి అడగండి. అప్పుడు మీరు కొలిచిన కొలత, వారు కొలిచిన కొలత సమానంగా ఉంటే ఆ యొక్క మిషన్ కరెక్ట్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే పాత బంగారం ఎక్స్చేంజ్లో మోసం. పాత బంగారం తీసుకుని అశుద్ధంగా ఉందని ఎక్కువగా వారు తీసేసుకుంటూ ఉంటారు. అలాగే నెట్ వెయిట్ చెప్తారు, కానీ సులభంగా మోసం చేసే చోటైతే పాత బంగారం ఎక్స్చేంజ్ విషయంలోనే. కాబట్టి మీరు ముందుగా అన్నీ కొలుచుకుని తీసుకుని వెళ్ళండి. అలాగే బోనస్ టిప్ చెప్తానన్నాను కదా, బంగారం కొనుగోలు బిల్ తప్పనిసరిగా తీసుకోండి. ఎప్పటికైనా మీరు రీసేల్ చేయాలంటే ఈ బిల్ చాలా ఉపయోగపడుతుంది. ప్రామాణికత జ్యువెలరీ షాపుల వద్ద మాత్రమే కొనుగోలు చేయండి. అప్పుడే మీరు మీ డబ్బుకి, మీ బంగారానికి భద్రత ఉంటుంది. ఇలాంటివి మీకు తెలుసా లేదా ఈరోజే తెలుసుకున్నారా? ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి గోల్డ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.